హలో గాయ్స్, వెల్కమ్ టు విఆర్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదే క్రాఫ్ట్ కిట్స్ అన్నమాట. ఇప్పుడు క్రాఫ్ట్ కిట్స్లో ఫస్ట్ అయితే మనము హ్యాండ్మేడ్ స్టిక్కర్స్ చేయబోతున్నాం. దానికోసం డబుల్ సైడ్ టేప్ కావాలి. డబుల్ సైడ్ టేప్ అయితే ఉంది మన దగ్గర. మీరే చూస్తారు కదా ఎలా క్రియేట్ చేస్తానో హ్యాండ్మేడ్ స్టిక్కర్స్ని. పదండి హ్యాండ్మేడ్ స్టిక్కర్స్ చేద్దాం. సో గైస్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక సిజర్, ఇంకా ఒక బుక్ అన్నమాట, ప్లస్ డబుల్ సైడ్ టేప్ కూడా కావాలి మనకు. ఎందుకంటే ఈ ప్రాసెస్ మోస్ట్లీ డబుల్ సైడ్ టేప్తోనే అవుతుంది. సో పదండి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేనైతే ఈ కంప్యూటర్ స్టిక్కర్ని నేనైతే దీన్ని టేర్ చేయబోతున్నా, ఈ కంప్యూటర్ నోట్ని. సో ఇప్పుడు టేర్ చేద్దాం, ఆగండి. సో గైస్, సిజర్స్తో అయితే ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్న పార్ట్ అయితే మిగిలి ఉంది. సో ఈ పార్ట్ని కట్ చేద్దాం. ఓకే గైస్, ఈ చిన్న పార్ట్ని కట్ చేసి సో ఇప్పుడైతే స్టిక్కర్ చేద్దాం గైస్. ఇప్పుడు ఈ డబుల్ సైడ్ టేప్లో ఇంత పీస్ అయితే చాలు. చూడండి, ఇంత పీసు తర్వాత కట్ చేసుకోవాలి. ఈ డబుల్ సైడ్ టేప్లో ఇక్కడ ముందట పార్ట్ ఉంది కదా, ఇప్పుడైతే తీసేయద్దు. సో ఇలానే ఉంచాను మనమైతే. ఇప్పుడు దీనికి అతికేయబోతున్నా నేనైతే. సో అతికించినాక అయితే చూసారు కదా ఎలా ఉంటుందో. ఓకే గైస్, మన హ్యాండ్మేడ్ స్టిక్కర్ ఈస్ రెడీ. చూడండి, వెనకాల మనం స్టిక్ చేసుకోవాలనుకుంటే వెనకాల ఈ పార్ట్ అయితే తీయాలి. తీసినాక మంచిగా స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఎలా వరకు అయితే చూపిస్తాను మీకైతే. సో ఇదైతే తీయాలి. తర్వాత ఏదైనా దీనికి అతికేయాలి. సో చూడండి, దీనికి అతికేయాలనుకుంటే మీరు అతికేయచ్చు ఇలా. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఈ స్టిక్కర్ కావాలంటే ఇలా రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు ఈ హ్యాండ్మేడ్ స్టిక్కర్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలాగే ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తే ఫస్ట్ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో లెటర్ రాయండి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.